విజయవాడ నుంచి మంగళగిరి మీదుగా గుంటూరు వెళ్తున్నప్పుడు ఒక అద్దాల మేడ, సుందరమైన భవనం, జనసేన పార్టీ కార్యాలయం పక్కనే ఉంటుంది. జాతీయ రహదారి 16 మీద వెళ్తున్నప్పుడు ఎడం పక్క ఏంటా ఈ భవనం అంటే అది చూస్తే అది మయూరి టెక్ పార్క్. ఈ మయూరి టెక్ పార్క్ని చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో 14-19 మధ్యలోనే దీన్ని ఆలోచించి 2018లో నిర్మాణం ప్రారంభించారు. ఇది 8 అంతస్తుల అద్దాల మేడ. ప్రస్తుతం 4 అంతస్తులు పూర్తి చేసి దీని వినియోగం తేవాలనే సంకల్పం. ఇది 5 లక్షల చదరపు అడుగులు ఈ భవన విస్తీర్ణం ఉంటుంది. 4 అంతస్తులు వినియోగంలోకి వచ్చిన తర్వాత తదుపరి మరో 4 అంతస్తులు దాన్ని ఇంటీరియర్స్ పూర్తి చేద్దామని ఆలోచన ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ మయూరి టెక్ పార్క్లో సాఫ్ట్వేర్ కంపెనీలకు వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీని మనం ఆహ్వానిస్తాం. వాళ్ళకి భూమి ఇచ్చి వాళ్ళు బిల్డింగ్ కట్టుకుని పని ప్రారంభం అయ్యేసరికి 2 ఏళ్ళు పడుతుంది. ఈ 2 ఏళ్ల కాల వ్యవధిలో సమయం వృధా కాకుండా ఎవరు వచ్చినా మయూరి టెక్ పార్క్లోకి వెళ్ళిపోవచ్చు. అన్నీ రెడీ, ప్లగ్ అండ్ ప్లే. వెళ్ళటం, కంప్యూటర్లు పెట్టుకోవడం. ఇవాళ మనకు ఇక్కడ రావాలనుకుంటే ఎవరైనా కూడా వచ్చి మరుసటి రోజే ప్రారంభించే పరిస్థితిలో ఉంది మయూరి టెక్ పార్క్. దీంట్లో అద్దుకుంటూ వాళ్ళ శాశ్వత భవన నిర్మాణం పూర్తి చేసుకుని ఆ కంపెనీ వాళ్ళు వెళ్ళచ్చు. ఏదైనా ఈ ఐటీ కంపెనీలకు పోను మిగులు ఏమైనా ఉంటే దాన్ని ఐటీకి సంబంధం లేని కమర్షియల్ స్పేస్గా కూడా వాడుకోవాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రోజున మంగళగిరి గురించి చాలామందికి తెలియదు. మంగళగిరి ఇవాళ మంగళగిరి కాదు, అది సైబర్గిరి అయిపోయింది. ఏంటి సైబర్గిరి అంటున్నా అంటే చాలామందికి తెలియదు. మంగళగిరి ఆటో నగర్, మీరు ఎల్లుండరు, ఒకసారి వెళ్ళండి మంగళగిరి ఆటో నగర్ వెళ్ళండి. అక్కడ బైకో కారో వేసుకుని వెళ్ళండి, లేకపోతే నడుస్తూ వెళ్ళండి. అసలు అక్కడ కళ్ళు తిరిగిపోతాయి. సాఫ్ట్వేర్ సంస్థలు హైదరాబాద్లో సైబరాబాద్, మాదాపూర్ హైటెక్ సిటీ లాగా అద్దాల మేడలు, సుందరమైన భవనాలు, అక్కడ కార్యకలాపాలు ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి. కనుక మంగళగిరి ఆటో నగరల్లా ఐటీ నగర్ అయిపోయింది. మంగళగిరిలా మరి సైబర్గిరి అయిపోయింది. అక్కడ ఏం జరుగుతూ ఉంది? ఐటీ సేవలు, ఐటీ ఆధారిత సేవలు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. వీటితో పాటు కార్పొరేట్ కంపెనీలు, పిఐ అనే డేటా సెంటర్ కూడా అక్కడ నడుస్తూ ఉంది. ఇక్కడ ఉన్న సేవలు ఎటువంటివి అంటే డేటా ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ, బీపీఓలు, కస్టమర్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, కన్సల్టెన్సీ, ఇవన్నీ కూడా అక్కడ నిర్వహణలో ఉన్నాయి. ఇక్కడ అసలు ఎవరు ఊహించరు. ఎందుకంటే లోపల మనం జాతీయ రహదారి మీద వెళ్తే మంగళగిరి నుంచి ఇవి కనపడవు. వీటిని చూడాలంటే ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను. ఇప్పుడు మన జనసేన కార్యాలయం ఉంది, దాని పక్కన మయూరి టెక్ పార్క్ ఉంది. ఆ మయూరి టెక్ పార్క్ ముందు నుంచి సర్వీస్ రోడ్లోకి వెళ్ళండి. సర్వీస్ రోడ్లోంచి అండర్ పాస్లోకి వెళ్ళి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ముందుగా ఉండే రోడ్డులోంచి వెళ్ళండి. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ముందు రోడ్లోంచి వెళ్తే అక్కడ ఒక మళ్ళీ 11 అంతస్తుల సుందరమైన అద్దాల మేడ కనపడుతుంది. అదేంటంటే అది రోడ్డుకి ఎడం పక్క ఉంటుంది. మనము ఈ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ముందు నుంచి విజయవాడ వైపు వెళ్తూ ఉన్నప్పుడు ఎడం పక్క ఈ ఏపీఐఐసి భవనం, దీని 111 కోట్లతో
అప్పుడే నిర్మాణం చేసి అద్దాల మేడ సుందరమైన భవనం. దీన్ని 2019లోనే చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఇప్పుడు దాంట్లో అనేకమైన కార్యాలయాలు, జనం సందడే. అక్కడ ఎప్పుడు చూసినా సందర్శకులు. అన్ని 11 అంతస్తులు కూడా ఆఫీసులతో నిండిపోయినాయి. అక్కడ ఏపీఐఐసి కార్యాలయాలతో పాటు ఇతరులకు కూడా ఈ భవనంలో వసతి కల్పించారు, అద్దెకిచ్చారు. ఇక ఇదే రోడ్లో ఎడం పక్కన ఆటో నగర్కి వెళ్తాం ప్రారంభిస్తే ఎన్ని కనపడతాయి అంటే అసలు మీరు నమ్మలేని నిజం. అమ్మో, ఇన్ని కంపెనీలు ఉన్నాయా? ఇది చెప్పాను కదా, మంగళగిరి కాదు సైబర్గిరి అని. ఆ కంపెనీల జాబితా కొన్ని చెప్తాను మీకు. 1 వి సాఫ్ట్, 2 అబ్సల్యూట్, 3 ఎఫ్ట్రానిక్స్. ఎఫ్ట్రానిక్స్ ఇంతకుముందు నుంచి చాలా కాలం నుంచి విజయవాడలో కంపెనీ ఉంది. వీళ్ళు ఎల్ఈడి బోర్డులు చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లో ఎవరు లేరు. ఆ ఎలక్ట్రానిక్స్ను కూడా ఇక్కడ పెట్టారు, పెద్ద బిల్డింగ్. 4 నిధి భవన్, 5 లినిడే కంపెనీ, 6 ఐహెచ్సి కార్పొరేట్, 7 పీవీఎస్ ల్యాండ్మార్క్. చంద్రబాబు నాయుడు జూన్లో పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటిదాకా నిర్మాణాలు ఆపేసిన కంపెనీలన్నీ యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేసేస్తున్నారు. ఈ భవనాలన్నీ ఒకప్పుడు ఖాళీగా ఉండేవి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఖాళీగా ఉండేవి, బోసిపోయినాయి, లైట్లు కూడా వెలిగేవి కాదు. కొంతమంది ఈ కంపెనీలు పెట్టి పారిపోయారు, జగన్మోహన్ రెడ్డి దెబ్బకు పారిపోయారు. పారిపోయిన కంపెనీలన్నీ మళ్ళీ మంగళగిరికి వచ్చేసారు. ఈ భవనాలన్నీ నిండిపోయినాయి. ఇక త్వరలో మయూరి టెక్ పార్క్, ఇది జాతీయ రహదారి పక్కన ఉంటుంది. నేను చెప్పిన ఐటీ కంపెనీలన్నీ కూడా మంగళగిరి ఆటో నగర్లో ఉంటుంది. కనుక విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, పెట్టుబడులు పెట్టుకోవాలనుకుంటున్నారో, మీరు మంగళగిరిని తక్కువ అంచనా వేయద్దు. మంగళగిరి ఆటో నగర్ రోడ్లో వెళ్ళండి. అసలు అది మనకు మంగళగిరిలా ఉండదు, అది హైదరాబాద్ని తలపిస్తుంది. అది మాదాపూర, కొండాపూర అనిపిస్తుంది. కనుక అసలు ఆ భవనాలు చూస్తే అద్దాల భవనాలు, సుందరమైన భవనాలు. ఏపీఐఐసి భవనం, అది 110 కోట్లతో. మరి అంత అందమైన భవనం ఇంతవరకు అమరావతిలో కూడా రాలేదేమో అనిపిస్తుంటుంది. కనుక లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరికి మహర్దశ పట్టింది. ఇక ఆయనే ఐటీ మంత్రి, తిరుగులేదు. కనుక మీరు ఐటీ పరిశ్రమ పెట్టాలంటే విశాఖపట్నం ఒక నగరం, అమరావతి, మంగళగిరి మరొకటి. అలాగే ఇతర నగరాలను కూడా ప్రోత్సహించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచించాడు. ఈ రోజున తిరుపతి ఎయిర్పోర్ట్ పక్కన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంఖ్యలో సెల్ ఫోన్లు తయారు చేసేది ఎక్కడ అంటే తిరుపతి ఎయిర్పోర్ట్ పక్కన. మీరు ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్ నుంచి ఆ రోడ్డు మీద వెళ్తుంటే ఎడం పక్క, కుడి పక్క చూడండి, ఆ కంపెనీలన్నీ కూడా సెల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు. భారతదేశము ఈ రోజున సెల్ ఫోన్లో అత్యధిక సంఖ్యలో తయారు చేస్తుంటే, మళ్ళీ భారతదేశంలో కూడా ఈరోజు తిరుపతిలో చేసినన్ని సెల్ ఫోన్లు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో కూడా చేయట్లేదు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతో అక్కడ సెల్ ఫోన్ తయారీ హబ్బుగా తయారైంది రేణిగుంట ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు. కనుక మనం ఒక్కసారి ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, లేదా హైదరాబాద్ నుంచి అమరావతి సందర్శిద్దామనుకునేవాళ్ళు మంగళగిరి ఆటోనగర్కి వెళ్ళండి, ఏపీ ఐఐసి భవనానికి వెళ్ళండి. ఒకసారి మయూరి టెక్ పార్క్ ముందు నిలబడి దాని యొక్క శోభను చూడండి. ఈ విధంగా అమరావతి
2027 దీపావళి నాటికి వెలిగిపోతా ఉంది. భారతదేశంలో నంబర్ 1 రాజధానే కాదు, భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో అతిపెద్ద నగరాలుగా మనం న్యూయార్కు, ప్యారిస్, లండన్ లాంటి నగరాలతో పోటీ పడుతూ టాప్ 5 రాజధానులు ప్రపంచ దేశాల్లో ఒకటి మనది కాబోతూ ఉంది. కనుక మనము చూసి ఆనందించండి. మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరో వచ్చి ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాటలు నమ్మద్దు. వెళ్ళండి, చూడండి. మీకు అభివృద్ధి ఎక్కడ జరుగుతూ ఉందో ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంటు పెట్టుబడులు పెడితే రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు మంగళగిరిలో పెట్టుబడి పెట్టారు, 2027 నాటికి అది 10 రెట్లు పెరగబోతూ ఉంది. కనుక మనం కొనేది మనమే, బిల్డింగులు కట్టకపోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా పెట్టుబడి కోసం, మన రూపాయిని ఇంట్లో పెట్టుకునే బదులు విలువ పెంచుకోవడం కోసం. ఆ విధంగా పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ కోసం మంగళగిరి అనేది ఒక అనువైన ప్రాంతం. మనందరికీ తెలిసింది ఏంటంటే మంగళగిరి అనగానే పానకాల స్వామి, ఇది చేనేత పరిశ్రమకు హబ్బు, ఇవే తెలుసు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమ ఇప్పటికే అభివృద్ధి చెందింది. ఇక అక్కడ వేగము యమా స్పీడ్తో, సూపర్ స్పీడ్తో సైబరాబాద్ని, మాదాపూర్ని, కొండాపూర్ని తలపించే విధంగా మంగళగిరి కూడా అభివృద్ధి కాబోతున్నదని చెప్పి ఐటీ రంగ నిపుణులు, ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.